హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము కస్టమైజ్డ్ ఏఎంఐస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఇప్పుడు నేను ఈ AWS అకౌంట్ మీద లాగిన్ అయ్యాను. ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను ఒక న్యూ ఇన్స్టెన్స్ని లాంచ్ చేయబోతున్నాను. లాంచ్ ఇన్స్టెన్స్ తీసుకొని ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఏ ఇమేజ్నైనా తీసుకోవచ్చు. నేను లైనక్స్ తీసుకుంటున్నాను. T2 తీసుకుంటున్నాను. T2 మైక్రో జనరల్ పర్పస్. ఈ డిఫాల్ట్ వాల్యూస్కి వదిలేస్తున్నాను. నెక్స్ట్ స్టోరేజ్ 8 GB వస్తుంది EC2 ఇన్స్టెన్స్కి. ఇంతకుముందు 10 GB ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 8 GBనే ఇస్తున్నారు ఫ్రీగా. నేమ్ వచ్చేసి మై ఏఎంఐ అని పెడతాను. మై RHEL అని పెట్టాను. ఇక్కడ న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అది ఇక్కడ లాంచ్ చేసేస్తాను. ఒకసారి రివ్యూ చేసుకొని మనం లాంచ్ చేసేసుకుంటే దీనిలో మనకు కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ పెట్టుకుంటాం. ఒకసారి ఇనిషియలైజ్ అయ్యి 2x2 చెక్స్ వచ్చిన తర్వాత ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవుతాను. దానికి ఏవైనా కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాను. ఈ కస్టమైజ్డ్ ఏఎంఐ టెంప్లెట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనకు ఏదైనా నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ ఒక ఇన్స్టెన్స్లో కావలసినన్ని రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత దానిని స్నాప్షాట్ తీసుకుంటారు. ఆ స్నాప్షాట్ని కస్టమైజ్డ్ ఏఎంఐ అంటారు. ఈ స్నాప్షాట్ అనేది మనకు ఫస్ట్ స్టెప్లో కనిపిస్తుంది. ఈ ఏఎంఐ తోటి మనం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఎవ్రీ టైం మనం కాన్ఫిగరేషన్స్ ఏ కాన్ఫిగరేషన్ కావాలో ఆ కాన్ఫిగరేషన్ని ఈ ఇన్స్టెన్స్లోనే చేస్తాం కాబట్టి నెక్స్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు కాన్ఫిగరేషన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చెక్ చేస్తాను లాగిన్ అయ్యి. ఇప్పుడు నేను సర్వర్లోకి లాగిన్ అవుతున్నాను. సర్వర్ ఇంకా రెడీ కాలేదు, ఇనిషియలైజ్లోనే ఉంది ఇది. నేను ఇప్పుడు కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాను. sudo yum install git అని ఇస్తాను. మనకి ఇక్కడ గిట్ ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ జావా ఇన్స్టాల్ చేస్తాను. ఇంకొక ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ వన్స్ జావా కంప్లీట్ అయిన తర్వాత HTTPD ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. జావా ఇన్స్టాల్ అయిపోయింది. sudo yum install HTTPD-y. ఇప్పుడు 3 కాన్ఫిగరేషన్స్ చేశాను. ఒకటి గిట్. మీరు గిట్ దీని మీద కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
మీరు గిట్ విండోస్లో కానీ డౌన్లోడ్ చేసుకోలేకపోతే ఇక్కడ ఈజీగా sudo m install git అని ఇచ్చినారంటే గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత గిట్ కమాండ్స్ అన్నీ మీరు ఇక్కడే యూజ్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. dir1 అనేది నా డైరెక్టరీలోకి వెళ్ళి ఫైల్స్ క్రియేట్ చేస్తాను. టచ్ ఫైల్ 1.txt shift2.txt 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ మనం కావాలంటే కంటెంట్ కూడా పెట్టుకోవచ్చు. f2.txtలో నేను కొంత కంటెంట్ అనేది పెడతాను. హలో చూద్దాం. నెక్స్ట్ ఏఎంఐ చేసిన తర్వాత మనకి కంటెంట్ అనేది రావాలి అందులో. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను AWS అకౌంట్కి వెళ్ళి ఇక్కడ మనం ఏ ఇన్స్టెన్స్ అయితే ఏఎంఐగా తీసుకోవాలనుకుంటున్నామో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. యాక్షన్స్కి వెళ్ళి ఇన్స్టెన్స్ ఇమేజ్లోకి వెళ్ళి క్రియేట్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ నేమ్ అడుగుతుంది. నేను RHEL ఇమేజ్ అని ఇస్తాను. అలాగే సేమ్ RHEL ఇమేజ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకా ఈ వాల్యూస్ ఏమి ఇయ్యను. ఇక్కడ మనం కావాలంటే స్టోరేజ్ ఈ వాల్యూమ్ సైజును కూడా పెంచుకోవచ్చు. క్రియేట్ ఇమేజ్ ఇచ్చేసిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. మన ఇమేజ్ క్రియేట్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ ఇమేజెస్లో ఏఎంఐస్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మనకు ఇమేజ్ అనేది పెండింగ్లో ఇనిషియలైజేషన్లో ఉంది. దీనికి ఒక నేమ్ పెట్టుకోవచ్చు. మై ఇమేజ్ అనేటటువంటిది ఇస్తాను. ఇక్కడ ఇది ఒకసారి ఇనిషియలైజ్ అయిన తర్వాత మనం ఇంకొక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయ్యి మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ డైరెక్టరీ ఫైల్లో కంటెంట్ ఉందో లేదో చెక్ చేసుకున్నాం. ఈ మై ఇమేజ్ అనేటటువంటి ఏఎంఐ మనకు ఒకసారి రన్నింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లాంచ్ అనే బటన్ హైలైట్ అవుతుంది. ఆ లాంచ్తో క్లిక్ చేయగానే మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది స్నాప్షాట్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. పాజ్ చేస్తాను వీడియో ఉన్నంతవరకు. ఇప్పుడు ఏఎంఐ అవైలబుల్ స్టేట్లోకి వచ్చేసింది. ఇక్కడ లాంచ్ అని ఇక్కడ హైలైట్ అయింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఫస్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతాము డైరెక్ట్గా. నేను ఒకసారి బ్యాక్ వెళ్ళి ప్రీవియస్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఏఎంఐ అనేది. ఇక్కడ మై ఏఎంఐస్ అని మనం క్రియేట్ చేసినటువంటి RHEL ఇమేజ్ అనే నేమ్ తోటి క్రియేట్ అయింది. దీన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ స్టెప్లోకి వెళ్తాము. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్స్టెన్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. నేను 2 మైక్రోని తీసుకుంటాను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ స్టోరేజ్ కూడా 8 GBని తీసుకుంటాను. నేమ్ RHEL 2 అని ఇస్తాను ఈ ఇన్స్టెన్స్కి. ఇంకా క్రియేట్ లాంచ్ విజార్డ్ ఓకే లాంచ్ చేసేస్తున్నాను. డిఫాల్ట్ వాల్యూస్ తోటి ఈ ఇన్స్టెన్స్ని లాంచ్ చేసేసాను. ఈ లాంచ్ చేసిన తర్వాత మనం కస్టమైజ్డ్ ఏఎంఐకి లాగిన్ అవుదాం.
మీరు డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్ళి రిజిస్టర్ ఇచ్చినట్లయితే ఈ మై ఏఎంఐ అనేది డిలీట్ అయిపోతుంది. ఈ సిస్టమ్ కూడా ఇనిషియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఏడబ్ల్యూఎస్లో సర్వీసెస్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి, కానీ థియరిటికల్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. థియరిటికల్గా తెలుసుకోవాల్సింది ఎక్కువ నేర్చుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, నేను ఒకసారి ప్రాక్టికల్ సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత థియరిటికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్వశ్చన్ ఆన్సర్ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు నోట్ చేసుకోండి. దయచేసి ఎవరు డాక్యుమెంట్స్ అడగద్దండి. నా దగ్గర 190 పేజెస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ మీద. అవన్నీ నేను ఎక్కడెక్కడో గ్యాదర్ చేసి తీసుకున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని, ఇది ఇనిషియలైజ్లోనే ఉంటుంది చాలాసేపటికి. ఇన్స్టెన్స్కి లాగిన్ అవుతాను. ఇక్కడ ఇన్స్టెన్స్తో లాగిన్ అయ్యాను. ఇప్పుడు చూద్దాం. ఎల్ఎస్ కమాండ్ ఇస్తాను. డైరెక్టరీ ఉందో లేదో చూద్దాం. డైరెక్టరీ 1 వచ్చింది. cd/3d డైరెక్టరీ 1 ls. మనకు f1.txt f2.txt కూడా ఫైల్స్ ఉన్నాయి. నేను ఈ ఇన్స్టెన్స్ వచ్చేసి ఇప్పుడు క్రియేట్ చేసింది. వెనక్కు కనిపిస్తున్నటువంటి ఇన్స్టెన్స్ ఏఎంఐగా తీసుకున్నటువంటి ఇన్స్టెన్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. మ్యాక్సిమైజ్ చేశాను. ఇప్పుడు ఫైల్ 2లో కంటెంట్ ఉందో లేదో చూద్దాం. f2.txt మనకు హలో బెంగళూరు అనేటటువంటి కంటెంట్ కూడా మనకు ఓపెన్ అయింది. ఇక rpm-q గెట్ని చూద్దాం. ఇన్స్టాలేషన్ అయిందో లేదో చూడండి. గెస్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. rpm-q httpd ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం. httpd ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇక జావా వర్షన్ చూద్దాం. జావా వర్షన్ కూడా మనకు వస్తుంది. ఓపెన్ జేడీకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అలాగే 64-బిట్ సర్వర్. చూసారు కదా కస్టమైజ్డ్ ఏఎంఐని ఎలా క్రియేట్ చేస్తాం ఏడబ్ల్యూఎస్లో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.